ముఖ్యమైనటువంటి వార్తల్లో నిన్న మనం ఈ టూరిజం భూములకు సంబంధించి కబ్జాల వెనుక ఉన్నది ఎవరు, టూరిజం భూములు ఎటుపోతున్నాయి, హరిత హోటల్స్ ఏమైనా ప్రైవేటైజేషన్ చేస్తున్నారనేటువంటి అంశంపైన మనం ఒక ఇంటర్వ్యూ చేసినాం. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన దాంట్లో ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి ఆ విషయంలో కూడా మనం కూడా నేను కాంప్లీట్ చేయడం అనేది జరిగింది. మరి జూపల్లి కృష్ణరావు గారికి కూడా కాంప్లీట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ హయాంలో దానికి సంబంధించిన 18 ఎకరాల భూమి 8 ఎకరాల భూమి తెలవకుండా ఆ రోజు జలయజ్ఞం పేరు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద జలయజ్ఞం కార్యక్రమం చేపట్టే అప్పుడు 8 ఎకరాల భూమిని ఆ రోజు అతనికి సరే నువ్వు డెవలప్మెంట్ కోసం ఏదో అప్లికేషన్ పెట్టుకుంటే సరే చేయమని ఆ రోజులో కొంత రిజిస్ట్రేషన్ జరిగింది సార్. సరే అతను ఏం చేశారు, దాన్ని డెవలప్మెంట్ చేయాలి, అన్ని రకాలు చేయాలి. కానీ అతను చేయకుండా ఏం చేశారంటే గవర్నమెంట్ అన్ని రకాలుగా హరిత రిసార్ట్ ని డెవలప్మెంట్ చేసింది. ఇప్పటికీ ఆ హరిత రిసార్ట్ గవర్నమెంట్ పరంగా నడుస్తుంది. నడిచే క్రమంలో అతను కేసు వేసుకొని ఏం చేశారంటే ఉన్నటువంటి ఇది వెడుమ బొజ్జు గారు ఒక కడెం ప్రాజెక్టులో ఉన్నటువంటి హరిత రిసార్ట్కి సంబంధించినటువంటి ఒక అంశము. అలాగే టూరిజం దాన్ని ప్రైవేటీకరణ చేస్తానన్నారు. దాన్ని ప్రైవేటీకరణ చేయరాదని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇది ఇటు సిపిఐ ఎమ్మెల్యే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మన ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ చూసి మనం ఇచ్చినటువంటి సమస్యను టూరిజం భూముల కబ్జా వెనుక ఉన్నది ఎవరు అనేటువంటిది మనం ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి దాంట్లో ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన విషయాలను అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి వివరాలను చూసి అసెంబ్లీలో ప్రస్తావించారు. అంటే మన సమస్య ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను మన ఛానల్ ద్వారా పొలిటికల్ వాయిస్ ద్వారా మనం ఏవైతే ఇస్తున్నామో అవి అసెంబ్లీలో కూడా ప్రశ్నల రూపంలో అసెంబ్లీలో కూడా చర్చల రూపంలో వస్తున్నాయనేటువంటిది మంచి విషయము. ప్రజలందరికీ ఈ విషయంలో ధన్యవాదాలు. మనల్ని ఆదరిస్తున్నందుకు పొలిటికల్ వాయిస్ను మనం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారు కానీ ఇద్దరు సమస్యని టూరిజానికి సంబంధించినటువంటి అటు కడెం ప్రాజెక్టులో కానీ మిగిలినది ప్రైవేటైజేషన్ చేస్తారా, టూరిజానికి సంబంధించినటువంటి భూములను ఎవరైనా కబ్జా చేస్తున్నారా, కబ్జా చేసినవన్నీ అనేటువంటి అంశాలపైన మనం చేసినటువంటి ఇంటర్వ్యూని అక్కడ ప్రస్తావించారు. అందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం.